బండి సంజయ్ని పిలవాలే ఈటల రాజేందర్ని ఎందుకు పిలిచిండనంటే ఇది ఒక నాకు డిసార్డర్ లెక్క అనిపిస్తున్నది. గిరీష్గా నీకు పదవి ఇవ్వలేదు కదా అని చెప్పి నువ్వు బండి సంజయ్ నన్ను వ్యతిరేకిస్తావు కదా అంటే అవు ఆశ అన్నకుంటే తప్పలేదు, కానీ కార్యకర్తకు పదవి రాలని ఆశుంటే తప్ప దునియా మొత్తం నా చుట్టే నేను లేకపోతే అనన్నా నేను వెనకటికి చెప్పిన మాట ఇప్పుడు వస్తుందా లేదా? బండి సంజయ్ గెలుపులా మా అలాంటి కార్యకర్తల బల పెట్టుకున్నారు కదా సోషల్ మీడియాలో వాళ్ళే. ఇప్పుడు కూడా పిలిస్తే పోమా? పిలిచిండా మళ్ళా? అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనేది బండి సంజయ్ గారికి లీజ్ ఇచ్చినామా, లేకపోతే ఈటల రాజేందర్ గారికి లీజ్ ఇచ్చినామా, లేకపోతే అరవింద్ ధర్మపురి గారికి లీజ్ ఇచ్చినామా, హిందుత్వం టైగర్ రాజాసింగ్కి లీజ్ ఇచ్చినామా? సో నేను ఇలా కంకరం కట్టుకున్నా, అట్లీస్ట్ తెర తీసేద్దామని. అంజన్న కోసం మనం కలుద్దాం కదా, మీరు విలువరు, నేను రాకపోతే అడుగురు. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఇంకో కథనం వచ్చింది, ఇది కూడా మీడియాలోనే వచ్చింది. నేను ఇక చెప్పుకోను, ఛానల్ పేర్లు ఎందుకు లేవుకే, కానీ ఒక ఛానల్ వచ్చింది. ఏందనంటే ఈటల రాజేందర్ గారు, అరవింద్ ధర్మపురి గారు ఇద్దరు కలిసి బండి సంజయ్ గారిని టార్గెట్ చేసిరట. టార్గెట్ ఎట్లా చేసిరట అనంటే ఇద్దరు కలిసి ఒక జగిత్యాలనో లేకపోతే తెలంగాణ ఇడిచిపెట్టి ఆంధ్ర ప్రాంతంలో పోయి ఈటల రాజేందర్ శంఖమూది, అరవింద్ ధర్మపురి రథసారథి లెక్క కూర్చొని, లేకపోతే ఈటల రాజేందర్ గారు రథసారథి లెక్క కూర్చొని అరవింద్ ధర్మపురి గారి అర్జునుడిలాగా బావా ప్రత్యర్థి వచ్చిండు బాణం వెయ్యాలా అని అన్నప్పుడు ఏదో అటు సైడు బండి సంజయ్ గారి కర్ణుడు అయినట్టు, లేకపోతే ఇటు సైడు కర్ణుడు అయినట్టు, ఎటో పక్షాన, లేకపోతే ఓ నార్మల్ యుద్ధం ఇట్లాంటిది ఏమైనా జరిగింది అనుకున్నారా? జరగలేదు. పోనీ ఏదన్నా బండి సంజయ్ గారు ఉన్న దగ్గర, లేకపోతే ఈటల రాజేందర్ గారు ఉన్న దగ్గర, అరవింద్ ధర్మపురి గారు కలిసి ఉన్న దగ్గర బండి సంజయ్ గారు కలిసి ఒక లాక్ష గ్రహాన్ని అని అంటాం, పాండవులను చంపనీకి లక్కతో తయారు చేసిన ఇల్లు తయారు చేసి అట్లా ఒక మహల్ తయారు చేసి, లేకపోతే లక్క ఎమ్మెల్యేలను గెలిపించి, లక్కతో తయారైన కార్పొరేటర్లను గెలిపించి, దాని తర్వాత బత్తి కట్టి చబగ్గుమని కాలిపోయేటట్టు ఏమైనా చేసిర్రా ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి? కాలే. లేకపోతే పరస్పరంగా బండి సంజయ్ గారు కానీ, లేకపోతే అరవింద్ ధర్మపురి గారు కానీ, ఈటల రాజేందర్ కానీ తొడలు కొట్టి బస్తీ మే సవాల్ అని చెప్పి మనం మాట్లాడుకున్నారా? మాట్లాడుకోలేదు. కథనం ఏమొచ్చిందంటే నిజామాబాద్ పరిధిలో కథనమే మాట్లాడుతున్నాను నేను. నిజామాబాద్ పరిధిలో బండి సంజయ్ గారి ప్రావీణ్యం లేనిది, బండి సంజయ్ గారి చరిష్మా లేనిది అరవింద్ ధర్మపురికి అన్ని సీట్లు వస్తుండేనా అని చెప్తే మీడియా వాళ్ళకు నేను ఒక కథనం చెప్తున్నా. అది అరవింద్ ధర్మపురి ఏరియా. అరవింద్ ధర్మపురి ఏరియా వెనుకటికి కూడా 28 సీట్లు వచ్చినాయి, ఇప్పుడు కూడా 28 సీట్లు వచ్చినాయి. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు అందరు సంకనాక్తే ఏకైక పార్లమెంట్ అక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలను ఓటు షేరు సీట్ షేరు పెంచిన ఏకైక పార్లమెంట్ నిజామాబాద్. అండ్ అదేమంటారు, వెనుకటికి ఉన్న ప్రభుత్వంలో రాజకీయ గడీలు బద్దలు కొట్టి కాషాయ గంగను తెలంగాణలో అడుగుపెట్టేటట్టు చేసిన ఇందూరు భగీరథుడు ఎవరు? అరవింద్ ధర్మపురి. ఇది ఫ్యాక్ట్ కాదా? అరవింద్ ధర్మపురి ఈటల రాజేందర్ గారి గురించి ఏం మాట్లాడిరండి? సరే, ఈటల రాజేందర్ గారిని అధ్యక్షుడిగా పిలుస్తేనట బండి సంజయ్ని పిలవాలే ఈటల రాజేందర్ని ఎందుకు పిలిచిండనంటే ఇది ఒక నాకు డిసార్డర్ లెక్క అనిపిస్తున్నది. మానసిక రోగం అని అంటారు చూడు, మన మీడియాలో ఎందుకు రాస్తారో నాకు ఇది అర్థమవుతలేదు. బండి సంజయ్ గారిని పిలవాలనేది అరవింద్ ధర్మపురి డిసైడ్ చేస్తాడు. అది కూడా బండి సంజయ్ డిసైడ్ చేస్తాడా? బండి సంజయ్ వర్గం డిసైడ్ చేస్తుందా? లేదా వర్గం మీకు వచ్చి ఏం చెప్పింది అన్నది నాకు తెలియదు. కరెక్టా రాంగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గిరీష్గా నీకు పదవి ఇవ్వలేదు కదా అని చెప్పి నువ్వు బండి సంజయ్ నన్ను వ్యతిరేకిస్తావు కదా అంటే అవు ఏం బిక్తారు పీకురు. ఇప్పుడు అవు ఆయన ఎంపీ అయినా, ఆయనకు మంత్రిత్వ శాఖ ఉన్నా, అధ్యక్షుడు కావాలని ఆశ లేకుండానా? ఆశ అన్నకుంటే తప్పలేదు, కానీ కార్యకర్తకు పదవి రాలని ఆశుంటే తప్ప? కరెక్ట్ రాంగా? సో నా పరిధిలో ఇప్పుడు నాకు పదవి రాలేదనేది కారణం ఎవరు? బండి సంజయ్ కదా. మళ్ళీ వాళ్ళే నా మీద చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళే కదా. నేను వ్యక్తిగతంగా ఎవరికేం చెప్పలే. నా మీద రూమర్లు అన్నారు, ఆ రూమర్లకు నేను వీళ్ళకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తున్నా. నీకు గిరీష్ బండి సంజయ్ గారికి ఏం చెడిందో నాకు తెలియదు అంటే గిదే అనుకుంటు. ఇప్పుడు మీరు గిదే అంటున్నారు కదరా భయ్, గిదే చెడిందని అనుకుందాం, రీజన్ గిదే అనుకుందాం, చలో డన్. ఆయనకు ఆశ ఉంటే అది సంసారం అవుతుంది, నాకు ఆశ ఉంటే వ్యభిచారం ఎట్లయితుంది? సరే, ఇప్పుడు నాకు పదవి ఇవ్వలేదు అనే కారణాలు ఆయన దగ్గర లక్ష్యం ఉండొచ్చు, బట్ పదవి నాకు ఎవరు ఇవ్వాలా? బండి సంజయ్ అని ఇవ్వాలా? నాకు నువ్వు ఇవ్వాలా అని చెప్తే కుదురుతుంది? అట్లా పోయి నేను కొట్లాడలే కదా. నేను సబ్జెక్టివ్ రిఫరెన్సులు తీసుకొని మాట్లాడినా. ఇప్పుడు అరవింద్ ధర్మపురి గారు ఎవరిని ఎప్పుడు పిలుచుకుంటారన్నది అది ఎవరి హక్కు? ఆయన నియోజకవర్గం హక్కు. గిరీష్ గారిని కూడా అధ్యక్షుని పిలుస్తాడేమో, ఎవరికేం తెలుసు? నరేంద్ర మోడీని కూడా పిలుచుకుంటాడొచ్చు. ఆయనకు సంబంధించిన విషయం అది.
ఆయనకు ఏం పొలిటికల్ ఈక్వేషన్స్ ఉన్నాయో ఆయన క్లియర్ కట్గా చెప్పిండు. ఆయన సౌమ్యుడు, నేను స్పీడు, మేము ఇద్దరం కలిసినాం అనుకో సెన్సేషన్ అవుతుంది అని చెప్పి మేము చిత్రగుప్తుల కథనం కూడా నడిపినాం. కరెక్టా కదా? అంటే అక్కడ రంగు రుచి చిక్కదనం 3 రోజెస్ మేము చూపించినాం కదా. మీరు కూడా విజయబేరి పెట్టుకోర్రి. కరెక్టా రాంగా? మీరు విజయబేరి పెట్టుకోర్రి, పిలిపించుకోరి. కిషన్ రెడ్డి గారును, రామచంద్రరావు గారును, కొండ విశ్వేశ్వరరెడ్డి గారును, ఎవరినో ఒకరిని పిలిపించుకోరు. ఎవరు వద్దనన్నారు? ఆపుతారా? ఆపే హక్కు ఎవరికైనా ఉన్నదా? కరెక్టా కదా? ఇప్పుడు ఈడొక మనస్తత్వం బయటపడుతుంది. దునియా మొత్తం నాతోనే, దునియా మొత్తం నా చుట్టే, నేను లేకపోతే అనన్నా నేను వెనకటికి చెప్పిన మాట ఇప్పుడు వస్తుందా లేదా? ఆ మీడియా కథనంనే అడుగుతున్నా నేను. బండి సంజయ్నో లేకపోతే బండి సంజయ్ గారి వర్గంనో నేను అడుగుతలే. కథనం వచ్చింది కాబట్టి అడుగుతున్నా. కథనం వచ్చింది అని అంటే దానిలో ఏదో ఒక దగ్గర మంట ప్రేరేపితం ఉంటుంది కదా. సో ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే బీజేపీల వర్గపోరు ఉన్నదని అనేది ఓపెన్ సీక్రెటే అని చెప్పి కథనం నడిచింది. వెన్ ఇట్ ఈస్ అన్ ఓపెన్ సీక్రెట్, వై వీఆర్ డిస్కసింగ్ ఇన్ ఎ వెరీ సీక్రెట్ వే యార్? లెట్ అస్ ఓపెన్ ఇట్ కులయాం. సరే వర్గపోరు ఉన్నదని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా బ్రదర్. వర్గపోరుకి యాక్చువల్గా ఇద్దరు పెద్ద నాయకులు వచ్చి ఒక దగ్గర కూర్చొని భారతీయ జనతా పార్టీని ఏమంటారు అధికారంలోకి తీసుకుపోయే లక్ష్యంగా మాట్లాడుతున్నాము అని అంటే అది మంచి పరిణామమా, శుభ పరిణామమా, లేకపోతే పాపమా? కరెక్టా రాంగా? నాకు తెలిసి కరెక్టో రాంగో నాకు తెలియదు. ఆయన అంజన్న ఆశీర్వాద యాత్ర అని చెప్పేదో స్టార్ట్ చేస్తున్నాడని తెలిసింది. ఎవరు? బండి సంజయ్ గారు. మళ్ళీ అంజన్న ఆశీర్వాద యాత్రలా నన్ను పిలిచిండా? నేను అధ్యక్షుడు అని అంటలేను, నన్ను పిలిచేది ఉండే. అరే అంజనేయుడు సాక్షిగా నువ్వు నీది విడిచిపెట్టు, నాది విడిచిపెట్టు, నువ్వు రారా గిరీష్ అని అంటే నేను అధ్యక్షుడు లెక్క ఫీల్ అయిపోతుండే. మళ్ళీ బండి సంజయ్ గెలుపులా మా అలాంటి కార్యకర్తల బలం పెట్టుకున్నారు కదా సోషల్ మీడియాలో. వాళ్ళే పెట్టుకున్నారు కదా. గిరీష్ గారు అప్పుడు బండి సంజయ్ అన్న ఇమ్మడే ఉంటుండేది ఉన్నాం కూడా. ఇప్పుడు కూడా పిలిస్తే పోమా? పిలిచిండు మళ్ళా. ఇడ వ్యతిరేకత అనేది నాకు బండి సంజయ్ గారికి ఏమున్నదో అన్నది కాదు బ్రదర్, మీరు అర్థం చేసుకున్నారా? నేను మూవ్ అయిపోయినా. నేను టైర్ కింద ఉన్న నిమ్మకాయ లెక్క లేను బాబాయ్. ఇప్పుడు నేను వెళ్ళిపోయినా, మూవ్ అయిపోయినా. నేను కూడా ఏమంటున్నానంటే కాల్చిపడేరి కథం, ఇష్యూ క్లోజ్ కదా. అరవింద్ ధర్మపురి గారు ఈటల రాజేందర్ పిలిస్తే ఏమైంది రాబాయ్? ఏమవుతుంది రాబాయ్? ఈటల రాజేందర్ గారు గిరీష్ గారిని పిలిస్తే ఏమవుతారు రాబాయ్? రఘునందన్ రావు గారు కొండా విశ్వేశ్వరరెడ్డిని పిలిస్తే ఏమవుతారు రాబాయ్? అంటే బండి సంజయ్ గారు విలువకపోతే పంచాయతీ అవుతుందా మీడియాలో? నేను అడుగుతున్నా అన్నది క్వశ్చన్. అంటే ఈ డిసార్డర్ల నుంచి మనం బయటికి రావాలా? నన్ను ఎందుకు విలువలే అననే దాంట్లో నుంచి నన్ను ఎందుకు కలుపుకుంటలేరు అననే ఆలోచన రావాలా? ఎందుకనంటే మనం మొదలెట్టినప్పుడు మన దగ్గర ఎంతమంది ఉండే, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడతలే, జనరిక్గా మాట్లాడుతున్నా. మనం మొదలెట్టినప్పుడు మన ప్రస్తావన మనతో ఎంతమంది ఉండే, ఇవాళ మనతో ఎంతమంది ఉన్నారు అననేదే మానవత్వం, ఇండివిజువాలిటీ అండ్ రాజకీయం. ఇట్ డజంట్ మీన్ ఇట్ డజంట్ అసలు ఇర్రెలవెంట్ రా బాబు. ఎవరిని అధ్యక్షుడిని పిలిచిండ్రు అని వాళ్ళ పొలిటికల్ డైనమిక్స్ ఉంటాయి. కరెక్టా రాంగా? ఇప్పుడు ఆయనకి 28 సీట్లు వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆయననే ఇంకా దగ్గరకు ఉండే ఏది మేయర్ చైర్మన్ సీట్ కోసం అయితే లెక్క ప్రకారం మ్యాథమెటిక్స్ చూస్తే 60 సీట్లే కదా ఆడ నిజామాబాద్లో. బట్ ఆయన ఏం చూస్ చేసుకున్నాడు? నేను ఎవడికి లొంగ, ఎవరితో చేతులు కలప, కాషాయ టోపే నా చైర్మన్షిప్, నా పొరలు కూర్చుంటారు ఆడ అని కాలు మీద కాలు వేసుకొని కాషాయ టోపీలు పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. బండి సంజయ్ గారితో ఒక స్ట్రాటజీ ఉంటుంది. కరెక్టా రాంగా? ఆయన ఎత్తుగడ వేసాడుగా. కరెక్టా రాంగా? వేసాడు. ఆయన స్ట్రాటజీ ఆయనది ఉంటుంది. అందరు ఒకలాగా చేయాలని లేదు కదా. నా సదుద్దేశం ఏందనంటే వర్గపోరు ఉన్నది అని చెప్పే పంచాయతీలల్లో నాయకులు ముంగటికొచ్చి నడుస్తున్నారు అని అంటే నేను ఈ క్రెడిట్ ఎవరికి ఇస్తానన్న ఆ రోజు మాట్లాడినప్పుడు రామచంద్రరావు గారికి ఇస్తానన్న. ఇంక్లూజివ్ రాజకీయాలకు తెరలేపుతున్నారు కదా మీరు ఇక్కడ కానీ ఇట్లా. ఆయన స్ట్రాటజీ ఏముందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటిదాకా రాజా సింగ్ సస్పెండ్ అవుతున్నారు అని చెప్పారు. కరెక్టా? సస్పెండే ఉన్నాడు, మళ్ళీ తిరిగి తీసుకునే ప్రసక్తే లేదు అని అన్నారు. రాజా సింగ్ గారు ఏం మాట్లాడారు? నేను నా రూట్సు హిందుత్వవాదిని, నేను భారతీయ జనతా పార్టీతోని నేను ఉన్నా లేకపోయినా అసోసియేట్ అయి ఉంటా. అది ఆయన వర్జన్. పార్టీ వర్జన్ ఒకటి ఉంటుంది, ఆయన వర్జన్ ఉంటుంది. ఏం వర్జన్స్ ఉండయా? అండ్ ఇప్పుడు సడన్గా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి రాజా సింగ్ని తీసుకోవాలని చూస్తున్నారా అంటే అది అర్థమైపోతుంది కదా. మళ్ళీ జూబ్లీహిల్స్లో ఏమైంది అనేది, జూబ్లీహిల్స్లో రాజా సింగ్ ఉంటే ఏముంటుండే పంచాయతీ అనేది అర్థమవుతుంది కదా. మళ్ళీ ఇదొక వర్జన. అనుమానాలు చాలా దారి తీస్తాయి. అనుమానాలలో మనం ఆవేశపడిపోయినాం అనుకో, గిరీష్ నుండి విలువాలా, గిరీష్తోనే ఉండాలా, గిరీష్ లేకపోతే ఏంది, ఇది తప్పు. అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనేది బండి సంజయ్ గారికి లీజ్ ఇచ్చినామా, లేకపోతే ఈటల రాజేందర్ గారికి లీజ్ ఇచ్చినామా, లేకపోతే అరవింద్ ధర్మపురి గారికి లీజ్ ఇచ్చినామా? ఎవరికి లీజ్ ఇయ్యలే కదా. ఇది ఆ పార్టీ కదా. అట్లాంటి వల్ల హిందుత్వం టైగర్ రాజా సింగ్కి లీజ్ ఇచ్చినామా? ఇప్పుడు 9వ నంబర్ ఛానల్ నడిపిన కథనం ప్రకారం కాదు కదా. ఆయన హిందుత్వంలోనే ఉన్నాడు, ఉంటుండు, మునుగుతున్నాడు, తేలుతున్నాడు, తింటున్నాడు, పంటున్నాడు, ఆడుతున్నాడు హిందుత్వంలో. అందుకనే
మనం కూడా ఆయన వేణుగానానికి ముగ్ధులమవుతున్నాం రాజాసింగ్ గారికి. సో కార్యకర్త పర్సెప్షన్ చూసుకుంటాడు, నా పర్సెప్షన్ ఏడుందని అనేది, ఆ పర్సెప్షన్తో పోతాడు. నాకు పరమేశ్వరుడు ఇష్టం ఉంటుంది, ఇంకొక ఆయనకు కృష్ణుడు ఇష్టం ఉంటుంది, ఇంకొకళ్ళకు అమ్మవారి ఇష్టం ఉంటుంది. ఆహా లేలే నన్ను ఇష్టపడాలా అని చెప్పి దేవుళ్ళు కొట్టుకొచ్చిరా ఎప్పుడైనా? కొట్టుకున్నారా? అది నువ్వు నేను క్రియేట్ చేసుకున్న డిఫరెన్స్. కరెక్టా రాంగా? నాకు ఆరెంజ్ ఇష్టం, మా వాడికి యాపిల్ ఇష్టం, ఇంకొకటికి బనానా ఇష్టం. రే నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు, నువ్వు యాపిల్ గిట్లా తిన్నావంటే నేను ఉద్యోగం కింద తీసేస్తా అంటాడు. పని చేస్తాడా? నడుస్తుందా? ఆడు ఆ లెక్కనే ఉంటాడు, నేను నా లెక్కనే ఉండాలి. అంతేనా కదా? ఈ కథనాలన్నీ మీడియాలలో వస్తుంటాయి. నాయకులు ఏం కొట్లాడుకుంటలేరు ఆడ, కథనాలు మీడియాలో వస్తాయి. మీడియాలో రాగానే ఆయా వర్గాల వాళ్ళు దాని మీద పర్సెప్షన్ చేసుకొని సోషల్ మీడియాలో నరేటివ్లు నరుపుతుంటారు. సో నేను ఇలా కంకరం కట్టుకున్నా, అట్లీస్ట్ తెర తీసేద్దామని. ఇగో ఇప్పుడు నేను డైరెక్ట్ అడుగుతున్నారా భయ్, అన్నా అంజన యాత్ర ఆశీర్వాద యాత్ర మీరు చేస్తానన్నారు కదా, చలో మీకోసం కాకపోయినా నా కోసం కాకపోయినా అంజన్న కోసమైనా కలుద్దాం కదా, అంజన్న కోసమైనా కలుద్దాం కదా. మీరు విలువరి, నేను రాకపోతే అడుగురి. మీరు విలువరి, నేను రాకపోతే అడుగుర్రి. అధ్యక్షుడు లేక ఫీల్ అయితే నేను మెసేజ్ ఎంత గట్టిగా పోతుంది, మళ్ళీ పోతుందా పోదా? లే ఆయన ఏం చేపిలేనంటారు, కరెక్టే ఒప్పుకుందాం. ఆయన ఏం చేపిలే, ఆయనకు సంబంధమే లేకపోవచ్చు నా ఇష్యూల మొత్తంలో. ఫోన్ చేస్తే అయిపోయాయి కదా, మళ్ళీ ఇష్యూ సాల్వ్ కదరా. పర్సెప్షన్స్ ఉంటాయి బ్రదర్. వ్యక్తిగతంగా ఆయా మనుషులకు తెలుసు, నా జాగాల నాకు తెలుసు, వాళ్ళ జాగాల వాళ్ళకి తెలుసు, చేసిన వాళ్ళకి తెలుసు, చేపించిన వాళ్ళకి తెలుసు, ఇప్పుడు ఇది ఇంటున్న వాళ్ళకి కూడా తెలుసు. సో భారతీయ జనతా పార్టీని ఇప్పుడు ఎవడు విరగొట్టుకుంటున్నాడు, అదొక డిసార్డర్ అయిపోయింది. ఒకటి పైశాచిక ఆనందం, నేనే ఉండాలా, నన్నే విలువాలా, అది తప్పది. అది నాకైనా ఎవరికైనా. భారత్ మాతాకి జై.